కివీస్ చూడండి, కుప్పలు కుప్పలు రోడ్డు మీద కివీస్ కుప్పలు కుప్పలు. వాట్ యు బ్రో? ఫ్రీ కివీస్. అమేజింగ్. బ్లాక్ గ్రేప్స్ రోడ్డు పక్కనే కుప్పలు కుప్పలుగా, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, కుప్పలు కుప్పలుగా. యాపిల్స్, ఓ మై గాడ్, ఇదిగో యాపిల్, సూపర్ యాపిల్, సూపర్ కదా. ఓ మై గాడ్, ఫిక్స్ చూడండి, ఫిక్స్ ట్రీస్. ఓ మై గాడ్, ఇట్స్ ఆల్ ఫిక్స్. Yeah, it's all fixed. Olympic champion 2025. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. సో మనం షికార్కి వెళ్తున్నాము. ఈ షికార్లో చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. వీటిని చూపెడతాను. మనం దారిలో వెళ్ళుకుంటూ మాట్లాడదాము. ఇవి చూస్తున్నారు కదా, ఈ గ్లాసెస్, ఇవి మెటల్ గ్లాసెస్ అనమాట. వీటితో మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో నేను డ్రైవింగ్ చేసినప్పుడు దీని ద్వారా రికార్డ్ చేస్తాను. కాకపోతే వీడియో ఏంటంటే కొంచెం వర్టికల్గా వస్తుంది, హారిజాంటల్గా రాదనమాట. సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ రోజుకి. ఓకే, మంచి ప్లేసెస్ చూద్దాం. లెట్స్ గో. బాయ్ డాడీస్, సీ యూ టుమారో. ఓ మై బేబీ, బాయ్ బెల్లా, సీ యూ టుమారో, బాయ్. పింగో దగ్గర ఆపాము దారిలో వాటర్, డ్రింక్స్, ఏమైనా చిప్స్ అలాంటివి కొనుక్కోవడానికి. సో లోపలికి వెళ్ళిపోయి కొనేసుకొని వచ్చేద్దాం తొందరగా. Let's go. Okay, let's go. మన పల్లెటూరులో నుండి బయటికి వెళ్తున్నాము. ఇది మనం ఉండే ఊరు అనమాట. పల్లెటూరు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ ముసలి వాళ్ళు ఉంటారు, ఏజ్ అయిపోయిన వాళ్ళు, యంగ్స్టర్స్ అందరూ బయట ఉంటారు అనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, రోడ్డు మీద నడుస్తున్నారు హ్యాపీగా. చూడడానికి ఎంత బాగుంది కదా. రోడ్లు అంత బాగా లేకపోయినా కానీ ఇల్లు మాత్రం క్లీన్గా, నీట్గా బాగా పెట్టుకుంటారు వీళ్ళు. చూడండి మా పల్లెటూరులో మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. ఉంటుంది వీళ్ళ లైఫ్. రోడ్డు మీద చూడు, పిల్లకాయ రోడ్డు మీద నడుస్తున్నాడు. టోల్లోకి వెళ్తున్నాము. మన దగ్గర ఈ చిప్ ఉంది, ఆటోమేటిక్. మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట, ఆపాల్సిన అవసరం లేదు. హైవే ఎక్కేసాము మనం ఇప్పుడు. ఇక్కడ నుండి కరెక్ట్గా 1 అవర్ అనమాట మనం వెళ్ళే ప్లేసు.
ప్లేస్ అన్నది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతాను. చాలా బాగుంటుంది ప్లేస్. కానీ కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఇప్పుడు మీరు థంబ్నెయిల్ చూశారు కదా, రెండో పెళ్ళి 10 రోజుల్లోనే అని చెప్పేసి. ఏంటబ్బా అని ఆలోచిస్తారేమో. ఓకే, సో స్టోరీ ఏంటంటే, ఎస్ 10 డేస్లోనే 2 మ్యారేజెస్ అయ్యాయి అనమాట. ఫస్ట్ మ్యారేజ్ ఏమో యూకేలో అయింది. వితిన్ 2-3 డేస్లో ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది. అంటే దీనికోసమే, పెళ్ళి కోసమే. ఎందుకంటే మన ఇంట్లో నాది ఫస్ట్ పెళ్ళి కనుక పేరెంట్స్ ఏమన్నారంటే, మీరు ట్రెడిషనల్గా ఇక్కడికి వచ్చి చేసుకోవాలి అది ఇది అన్నారు. సరే అని చెప్పేసి ఇండియాకి వెళ్ళి ఇంకా మొత్తం నేనే అనమాట అరేంజ్ చేసుకుని, బట్టల దగ్గర నుండి కావాల్సిన పెళ్ళికి కావాల్సినవన్నీ 1 వీక్లో అరేంజ్ చేసుకుని అక్కడ ట్రెడిషనల్గా పెళ్ళి చేసుకున్నాం అనమాట. సో వైఫ్ గురించి చెప్పాలంటే, తను సౌత్ ఆఫ్రికన్ అనమాట. తనకి తెలుగు, హిందీ ఇలాంటివి ఏం రావు. అక్కడే పుట్టింది. వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే పుట్టారు. వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా అక్కడే పుట్టారు అనమాట. 1860లో వెళ్ళారనమాట వీళ్ళ యాన్సెస్టర్స్. సో అప్పటి నుండి అక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఇండియా గురించి ఏం తెలియదు. మొత్తం అక్కడ ఇంకా వెస్ట్రన్ లైఫ్ స్టైల్ అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు తినే తిండి కానీ, ఉండే విధం కానీ, కల్చర్ కానీ కొంచెం మనకన్నా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో నేను యూకేలో ఉన్నప్పుడు, నేను యూకేలో వర్క్ చేస్తున్నప్పుడు కలిసామన్నమాట. కలిసి ఇంకా 2008లో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాము. డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ పెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనమాట వెంబ్లీలో. చేసుకున్న తర్వాత అక్కడి నుండి ఇండియాకి వెళ్ళి ట్రెడిషనల్గా ఇండియాలో ప్రాపర్గా పెళ్లి చేసుకున్నాం అనమాట. సో అది ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, మాది యానివర్సరీ అనమాట, వెడ్డింగ్ యానివర్సరీ. సో అందుకని చెప్పేసి మా ఆవిడ నాకు తెలియకుండా ఇక్కడెక్కడో ప్లేస్ ఒకటి బుక్ చేసింది. బుక్ చేసి నిన్న రాత్రి నాకు చెప్పిందనమాట, మనం ఇలా వెళ్తున్నాము, చిన్న సర్ప్రైజు అంటే. ఇప్పుడు చెప్తే ఎలా తల్లి, నేను మరి వర్క్ నాది ఏంటి సంగతి రేపు అంటే, ఏం పర్లేదు నువ్వు చెప్పు ఏదో ఒకటి అని చెప్పేసి చెప్తే, సరే అని బయలుదేరాం ఈరోజు. సో మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడ ఏంటి అన్నది నాకు కూడా కరెక్ట్గా తెలియదు. తను బుక్ చేసింది. ఫొటోస్ చూశాను ఆన్లైన్లో. ప్లేస్ మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఏమనుకున్నా అంటే, సరే ప్లేస్ బాగుంది కదా, మనం వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్కి లేదా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఎలాగో ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి చూపెట్టడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ వీడియో తీస్తున్నాం అనమాట. సో మనం ఆల్రెడీ హైవేలో ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా ఉంటుందని చెప్పి చూద్దాం ఇంకా. ఓకే, రైట్. చూడండి రోడ్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. కొండలు చూడండి, కొండలు, గుట్టలు, చిన్న రోడ్లు, ప్రశాంతంగా అటు ఇటు ఇల్లు, ఒకవైపు చిన్న నది. ఎంత బాగుంది కదా, ప్రశాంతంగా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్ ఇక్కడ. చలికాలంలో కూడా చాలా బాగుంటుంది, మంచి ఫాగ్ ఉంటుంది చూడడానికి. కొంచెం డ్రైవింగ్ కొంచెం కష్టం అవుతుంది చలికాలంలో కానీ, ఎందుకంటే స్లిప్పరీ ఉంటాయి రోడ్స్. బట్ బాగుంటుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్ అయితే చూడండి ఎలా ఉంది గ్రీనరీ అంతా, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. సూపర్ కదా. రైట్ సైడ్లో మొత్తం అంతా బొగ్గులా కనిపిస్తుంది చూడండి. ఇదంతా కాలిపోయింది అనమాట. పోర్చుగల్లో సమ్మర్ టైంలో అడవులు కాలిపోతూ ఉంటాయి అన్నమాట. అంతా బ్రౌన్గా అయిపోయి చెట్లు కాలిపోయి, ఇంకా మొత్తం కాలేదనుకుంటా, దేవుడి దయ వల్ల బాగానే ఉంది ఇక్కడ. కానీ అడవిలో మంటలు చాలా భయంకరంగా. పోర్చుగల్, స్పెయిన్లో సమ్మర్ టైంలో అడవులు కాలిపోతూ ఉంటాయి. ఇటువైపు చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి పాపం చెట్లు, గ్రీన్గా ఉన్న చెట్లు మొత్తం కాలిపోయి. ఇక్కడ చూడండి కాలిపోయి మొత్తం. చూడండి ఎలా పాపం అనిపిస్తుంది కదా. కొండలు మొత్తం
తిండి లేకుండా కష్టపడతారు వాళ్ళు. చాలా పాపం అనిపిస్తుంది. ఎలా ఉందో చూడండి, ఏదో జాంబీ ల్యాండ్ లాగా ఉంది, సినిమాలో చూపెట్టినట్టు. అయితే వెస్టర్న్ పోర్చుగల్ సైడ్, నార్త్ వెస్టర్న్ పోర్చుగల్ వైపు వెళ్తున్నాము. వెరీ క్లోజ్ టు స్పెయిన్ బార్డర్ అనమాట. ఆల్మోస్ట్ మనము స్పెయిన్కి దగ్గరలో ఉన్నాం, చాలా వెరీ క్లోజ్ టు. అంటే స్పెయిన్కి ఏంటంటే ఈస్టర్న్ అయిపోద్ది, ఈస్టర్న్ బార్డర్ అవుతుంది, మనకేమో నార్త్ వెస్టర్న్ బార్డర్ అవుతుంది. మౌంటైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ స్పెయిన్ అనమాట అది. స్పెయిన్లో మనం మౌంటైన్స్ని పోర్చుగల్ నుండి చూస్తున్నాం. స్పానిష్ మౌంటైన్స్ బార్డర్లో. అన్ని మౌంటైన్స్లో బాగా భలే ఉంది. ఇక్కడ మంచిగా గ్రీనరీ చూడండి. ఇక్కడ అంటే ఇక్కడ మంటలు ఏం అవ్వనట్టున్నాయి. సో గ్రీనరీ చాలా బాగా బ్యూటిఫుల్ ఉంది. చెట్లు చాలా హెల్తీగా ఉన్నాయి, ఇంత సమ్మర్ అయిన తర్వాత కూడా. ఓకే, మనం రియో డూరో అని చెప్పేసి ఒక ప్లేస్కి ఎంటర్ అయ్యాము. ఇది కొండలు గుట్టలు మధ్యలో ఉంది. కొండలు ఎక్కుతా ఉన్నాము చూడండి, కొండల మధ్యలో ఉంది ఇది. కానీ ఇల్లులు చూడండి, ఈ కొండల మీద కూడా బరి కట్టుకున్నారు ఇల్లులు. వీళ్ళు చూడండి వాకింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎదురుగా చూడండి ఎలా ఉందో మౌంటైన్, ఎంత హైట్లో ఉందో చూడండి. మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడుందో కానీ కొండ మాత్రం ఎక్కుతూనే ఉన్నాం. పెద్ద పెద్ద కొండలు వస్తున్నాయి, కొండల మధ్యలో వెళ్తున్నాం. జర్నీ బాగుంది కానీ నైట్ టైం వాసిపోద్ది. నైట్ టైం ఈ రోడ్ల మీద డ్రైవ్ చేయాలంటే ఇంకా వాసిపోయినట్టే. డెస్టినేషన్కి వచ్చేసాము. రైట్, కార్ పార్క్ చేసుకుందాం. ఇక్కడ పార్క్ చేసుకుని ఇది హోటల్ అనమాట. మనం ఉండే హోటల్లో ఒక నైట్కి 1 నైట్ హోటల్. కొండల మధ్యలో ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, ఈ హౌస్ చూడండి, కంప్లీట్లీ మేడ్ ఆఫ్ స్టోన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఫుల్లీ మేడ్ ఆఫ్ స్టోన్. కొండ మధ్యలో. ప్లస్ ఇటువైపు చూడండి రివర్, డూరో రివర్ అంటే తెలిసే ఉంటుంది మీకు, పోర్చుగల్లో చాలా ఫేమస్ అనమాట. చూడండి దగ్గర ట్రై చేస్తా. ఇది రివర్ అనమాట. ఇక్కడ వరకు ఉంది. సో హోటల్లో నుండి కూడా మనం రివర్ యాక్సెస్ చేయొచ్చు. చాలా బాగుంది కదా. హోటల్లోకి ఎంటర్ అవుతున్నాము. చెక్ ఇన్ అయిపోయింది. రైట్ సైడ్లో ఉన్నవన్నీ రూమ్స్ అనమాట. అవి రివర్ ఫేసింగ్ మొత్తం అంతా.
ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాం. రూమ్ నెంబర్ 23. ఓకే, లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది కిచెన్ ఇచ్చారు, టేబుల్ ఇచ్చారు, డైనింగ్ టేబుల్. ఓకే, కప్స్ ప్లేట్స్ కూడా ఇచ్చారు. పర్లేదు, స్టవ్ ఉంది వండుకోవాలంటే. యుటెన్సిల్స్ కూడా ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్ అన్నమాట. బాగుంది, క్లీన్గా నీట్గా ఉంది బెడ్రూమ్. ఇది కూర్చోడానికి సోఫా, వార్డ్రోబ్. టాయిలెట్ బెడ్రూమ్ అంతుంది. ఇది షవర్, టవల్స్, హెయిర్ డ్రైయర్. ఓకే, బాగుంది, పెద్దగా ఉంది. ఇది బ్యూటిఫుల్. ఇక్కడ బయట బాల్కనీ, కూర్చోడానికి ప్లేస్, ప్లస్ రివర్ ఫేసింగ్. బ్యూటిఫుల్గా ఉంది కదా రివర్. ఆవిడ అన్ప్యాకింగ్ చేసేస్తుంది. మనం కొన్న సామాన్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. హోటల్లో పూల్ ఉందన్నమాట. పూల్ ఏరియాకి వచ్చాము, ఇక్కడ కూర్చున్నాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. పూల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడేమో చాలా డీప్ అన్నమాట. అక్కడ చూడండి, ఒక ఆవిడ పడుకున్నారు, హాయిగా పడుకోవచ్చు అన్నమాట. బెడ్లు కూడా వేసారు ఇక్కడ పడుకోవడానికి. స్విమ్మింగ్ పూల్ ఇక్కడ చాలా డీప్. ఇంకా అలా వెళ్తూ ఉంది, అక్కడ వరకు అలా వెళ్తుంది అనమాట. దూరం వరకు ఉంది, చాలా ఉంది. కానీ బాగుంది పూల్, మంచిగా క్లీన్గా నీట్గా. పిల్లలు కూడా చిన్న చిన్న పూల్స్ ఉన్నాయి అక్కడక్కడ ఆడుకోవడానికి. ఒలింపిక్ ఛాంపియన్ 2025. ఇక్కడ వాటర్ రోబోట్ కనిపిస్తుంది కదా, ఇది క్లీనర్ అనమాట. క్లీనింగ్ చేసుకుంటూ ఉంటుంది, 24 hours నడుస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇటువైపు కొంచెం క్లీన్ చేసి ఇటువైపు వస్తుంది క్లీన్ చేయడానికి. 24 hours అంతా నడుస్తుంది అనమాట ఈ పెద్ద పూలు క్లీన్ చేయడానికి. ఒక 2 రోజులు క్లీన్ చేయలేదనుకో, వాటర్ అంతా గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి అనమాట. సో అందుకే 24 hours నడిపిస్తూ ఉంటారు దీన్ని. చూడండి, మన దగ్గరికి వస్తుంది. ఇక్కడ జకూజీ అనమాట. ఎవరు లేరు, మనం చేసుకోవచ్చు కావాలనుకుంటే. బాగుంది, జకూజీ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సానా ఉంది, ఇంకా స్పా కూడా ఉంది. ఇది సానా అనమాట, వేడిగా ఉంటుంది. టెంపరేచర్ చూడండి, 78 degrees టెంపరేచర్ పెట్టారు సానాలో. ఒక చిన్న అడ్వెంచర్కి వెళ్తున్నాం మనం. చూడండి, చేతిలో ఫిషింగ్ రాడ్స్ అనమాట. ఫిషింగ్ రాడ్స్ తీసుకుని ఈ డూరో రివర్లోకి వెళ్తున్నాం అనమాట. లోకి కాదు, బయట నుండే. చూద్దాము. ఇది సీజన్ కాదు, ఫిషింగ్ సీజన్. ఫిషింగ్ సీజన్ కొంచెం చలికాలంలో బాగా వస్తాయన్నమాట. నేను ట్రై చేద్దాం, చెప్పలేం కదా, ఊరికి నేను ట్రైల్ వేద్దాం. రోడ్డు మీద నుండి రివర్కి వెళ్ళడానికి ఎవరో చిన్న అడ్డదారి కనుక్కున్నారు ఇక్కడ. సో మనం ఈ అడ్డదారిలో నుండి వెళ్ళిపోదాం.
ఓకే, వచ్చేసాం రివర్కి. బాగుంది రివర్, చూద్దాం మన లక్ ఎలా ఉంటుందో. గాలం రెడీ. చూడండి, చిన్న చిన్న ఫిష్ కనిపిస్తున్నాయో లేదు మీకు సరిగా. స్మాల్ ఫిష్ అనమాట, చాలా ఉన్నాయి ఇక్కడ. ఫిషింగ్ ప్యాకప్ అయిపోయింది. అరగంట ట్రై చేసాము, 4 కాస్టింగ్ వేసాము, ఒక్కడు కూడా పడలేదు. బైటింగ్ కూడా చేయట్లేదు. సో ఇక్కడ చిన్న ఫిష్ ఉన్నప్పుడు పెద్ద ఫిష్ రావడం కష్టం, ఎలాగో మనకు తెలుసు అది. కాకపోతే చిన్న ట్రయల్ వేసాము, బట్ ఇట్స్ ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మనం బ్రేక్ఫాస్ట్ తెచ్చేసుకున్నాము, తినేద్దాం. ఇంకా ఇక్కడ హోటల్ ముందు ఒక చెట్టు ఉంది. ఈ చెట్టుకి ఇవి కాయలు చూడండి, బీన్స్ లాగా ఉన్నాయి పొడువుగా. కానీ ఏం చెట్టు ఏమో, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, మనం చెక్అవుట్ చేసేస్తున్నాము, బయలుదేరదాం. ఇంకా మా ఆవిడ ఏదో కోన్ దొరికిందంట ఇక్కడ అడవిలో, కోన్ తీసుకుంది, పైన కోన్. ఓకే, మన జర్నీ పూర్తి అయిపోయింది, మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. వన్ డే కానీ చాలా సరౌండెడ్ బై నేచర్ అనమాట. మంచి మౌంటైన్స్, చెట్లు, నదులు, ఫిషింగ్. సో వీ హ్యాడ్ ఎ రియలీ గుడ్ టైమ్. బయలుదేరుతాం ఇంకా. ఓకే, మనం వెళ్ళిన హోటల్ దగ్గర నుండి ఒక 5 కిలోమీటర్స్లో ఒక చిన్న పల్లెటూరు అనమాట. సో అక్కడ కావాల్సిన, మనకి ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా అవసరాలు, డ్రింక్స్ కానీ వాటర్ కానీ అలాంటివి కావాలనుకుంటే ఈ ఊరికి రావాలన్నమాట. ఈ ఊరిలో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, పెద్ద ఊరేం కాదు, చిన్న ఊరు, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, కానీ మినిమల్ థింగ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. పల్లెటూరు, యూరోప్ పల్లెటూరు స్టైల్ లివింగ్ అనమాట ఇది. షాప్స్ ఉన్నాయి అటువైపు ఇటువైపు. ఇవే అనమాట షాప్స్, మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి, చిన్న చిన్న షాప్స్. పల్లెటూరు హై స్ట్రీట్ అనమాట ఇది. ఇక్కడ ఫార్మసీ కూడా ఉంది, పర్లేదు, ఫార్మసీ ఉందంటే గుడ్. ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంది, అంటే ఇక్కడ అడవి కదా, ఎక్కువ అడవి కాలిపోతూ ఉంటాయి అక్కడక్కడ సమ్మర్లో. సో అందుకే ఫైర్ స్టేషన్ కూడా రెడీగా ఉందన్నమాట. చూడండి, నేను ఈ బార్డర్ పల్లెటూరులో, అంటే బార్డర్ అంటే స్పెయిన్కి పోర్చుగల్కి మధ్యలో ఉన్న బార్డర్లో ఈ పల్లెటూర్లు ఉంటాయి కదా. ఇక్కడ నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, వీళ్ళకి స్పానిష్ వస్తుంది, పోర్చుగీస్ వస్తుంది, ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రాదు. ఈవెన్ మేము వెళ్ళిన హోటల్లో ఎవరికి అసలు ఒక్క ముక్క ఇంగ్లీష్ కూడా రావట్లేదు. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, పాప మా పిల్లోడు హెల్ప్ చేశాడు, తను చదువుకుంటున్నట్టున్నాడు పిల్లోడు.
కొంచెం హెల్ప్ చేశాడు అనమాట. కాకపోతే అసలు ఒక్క ముక్క కూడా రావట్లేదు ఎవరికి. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడడానికి ట్రై చేసాము, కానీ ఇంగ్లీష్ చాలా చాలా అంటే చాలా కష్టం ఇక్కడ మాట్లాడడం. బట్ పోర్చుగీస్, స్పానిష్ వచ్చేస్తే సూపర్గా మేనేజ్ చేసేయచ్చు అనమాట. ఈ రోడ్లు ఎంత వైండీగా ఉన్నాయంటే కరెక్ట్గా అటు ఒక కారు ఇటు ఒక కారు పడుతుంది. పక్కన కొంచెం ఇంచు కూడా లేదు ప్లేస్. అటు ఇటు అయిందంటే డైరెక్ట్గా కింద పడి పైకి వెళ్ళిపోతాం. అలా ఉన్నాయి రోడ్లు. నైట్ టైం ఎలా డ్రైవ్ చేస్తారో ఈ రోడ్లు, ఎందుకంటే లైట్లు కూడా ఉండవు. ప్లస్ వింటర్లో అయితే ఇంకా ఘోరం, ఐసీగా ఉంటుంది. మరి ఏం చేస్తారబ్బా, ఎలా డ్రైవ్ చేస్తారు? ఎంత టైట్గా ఉన్నాయి రోడ్లు, చాలా టైట్. జస్ట్ కార్ బట్టి అంతే. మళ్ళీ కొండ మీద బస్ స్టాప్లు కూడా ఉన్నాయి. మరి ఎప్పుడు వస్తాయేమో బస్సులు, కానీ బస్ స్టాప్లు కూడా పెట్టారు. కొండల మీద ఇల్లులు, ఏంటో వీళ్ళ జీవితాలు. ఈ కొండల మీద ఇల్లులు కట్టుకోవడం ఏంటో, ఇక్కడ నుండి ఎక్కడోకి వెళ్ళి కొనుక్కోవడం ఏంటో. ఏమన్నా కావాల్స్తే బతకడానికి మాత్రం భలే ఉంటుందిలే, బ్యూటిఫుల్ ఉంటుంది, హ్యాపీగా. చాలా సేపటి నుండి ట్రై చేస్తున్నాం ఎక్కడ ఆపుదామని చెప్పేసి, కుదరట్లే. మొత్తానికి ఒక ఊరు దొరికింది, ఆపాం. చూద్దాం. What is this? Plums? What trees is that? Peaches. Peaches. Wow. భలే ఉంది ఇది. చూడండి, కొండల మధ్యలో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మౌంటైన్స్. మధ్యలో ఇల్లులు కట్టుకున్నారు. హ్యాపీ లివింగ్, సూపర్, చాలా ప్రశాంతంగా. నాకు తెలిసి వింటర్లో ఈ కొండలన్నీ తెల్లగా అయిపోతాయేమో. ఇక్కడ ఇల్లు కట్టుకునేవారు. మేము నిలబడ్డ ప్లేస్లో ఇది. ఈ ఊరి పేరు ఏదో ఫర్నేలో అంట, ఫర్నేలో ఇటువైపు అంట. రియో డోరో అంటే డోరో రివర్ అన్నమాట ఈ ప్లేస్ పేరు. బాగుంది కదా? యాపిల్. ఇక ఇక్కడ యాపిల్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, షాక్ అనిపించింది సడన్గా చూడగానే. మా పక్కనే చూడలేదు, కనిపించలేదు. కివీస్ చూడండి, కుప్పలు. రోడ్డు మీద కివీస్ కుప్పలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి కివీస్. ఇక్కడ ఇప్పుడు నిలబడ్డ ప్లేస్లోనే మనకి యాపిల్స్, ప్లమ్స్, కివీస్, ఇంకా ఇవేంటో, వీటి పేరేంటో, చాలా ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. అన్ని ఫ్రూట్ ట్రీసే. ఏ చెట్టుకు చూసినా కానీ ఫ్రూట్ ట్రీసే కనిపిస్తున్నాయి. ఫ్రూట్స్ ఫుల్గా చూడండి, ప్రతి చెట్టుకి ఫ్రూట్స్. వాట్ యు బ్రోక్? Free kiwis. Amazing. ఇక్కడ చూడండి, బ్లాక్ గ్రేప్స్ రోడ్డు పక్కనే కుప్పలుగా ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, కుప్పలుగా. ఓ మై గాడ్. మనం పార్క్ చేసిన ప్లేస్లో అసలు నోటీస్ చేయలేదు. యాపిల్స్ చూడండి, యాపిల్స్. ఓ మై గాడ్. ఇదిగో యాపిల్.
సూపర్ యాపిల్. సూపర్ కదా, కింద పడిపోయినాయి చాలా. ఇవేమో ఫిక్స్. షాన్, దిస్ ఇస్ ఫిక్స్. దిస్ ఇస్ ఆల్ ఫిక్స్. సి, ఓ మై గాడ్, ఫిక్స్. ఫిక్స్ చూడండి, ఫిక్స్ ట్రీస్. ఓ మై గాడ్, దిస్ ఆల్ ఫిక్స్. Yeah, it's all fixed. Oh, amazing. Oh, this is the right one. See? Very good, excellent. చూడండి, రోడ్డు మీద ఆగి మనం బ్రేక్ చేసిన ఫ్రూట్స్. ఫిక్స్ 10 euros per kilo మనకి సూపర్ మార్కెట్లో. యాపిల్స్ అయితే ఓకే కానీ 2-3 euros ఉంటాయి. ఫిక్స్ 10 euros per kilo. దట్ వాజ్ అ జాక్ పాట్ మ్యాన్. తెలియకుండా ఎక్కడో ఒక దగ్గర ఆపుదామని చూసి ఆపాము. తెలియకుండానే మన ముందరే అన్ని చెట్లు, ఇంకా అన్ని ఫ్రూట్స్ అనమాట. హ్యాపీగా తెంపేసుకున్నాం. ఏమనరు ఇక్కడ, ఎందుకంటే పుచ్చిపోయి పెరిగిపోతూ ఉంటాయి కదా, ఏమనరు తెంపుకున్నా కానీ. సో కొన్ని తెంపుకున్నాం మనం ఒక బ్యాగ్లో. కివీస్, ఫిక్స్, యాపిల్స్, ప్లమ్స్ ఇలాంటివి. అయితే మనము ఎవరన్నా ఇటువైపు ప్లాన్ వస్తుంటే ఒక రియో డూరో అని చెప్పేసి, అంటే డూరో రివర్ అనమాట ఇంగ్లీష్లో. రియో డూరో అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్కి ఫస్ట్ షాప్ లాగా షాప్ లాగా ఉంది అది. అక్కడ ఆపేస్తే అక్కడే అనమాట మొత్తం. ఇంకా ఈ ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఎంజాయ్ చేసుకోండి ఎవరైనా ఇటువైపు వస్తే. రియో డూరో అని చెప్పేసి ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి ఫస్ట్ షాప్ దగ్గర ఆపేస్తే మీకు ఈ ట్రీస్ అన్నీ, ఫ్రూట్ ట్రీస్ అన్నీ కనిపిస్తాయి. మీ ఇష్టం వచ్చినట్టు తెంపుకోవచ్చు. ఇంకా మళ్ళీ బ్యాక్ టు హైవే, ఆన్ ద వే బ్యాక్. సో ఊర్లన్నీ అయిపోయాయి, పల్లెటూర్లన్నీ. హైవే మీదకి వచ్చేస్తున్నాము, జాయిన్ అవుతాం నెక్స్ట్ హైవే. చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. వెదర్ చాలా బాగుంది ఈరోజు. 25 degrees. 25 degrees అంటే మంచి వెదరు. సో ఎంజాయ్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.